ఆల్ ఇండియా మహాసభ ఇక్కడ జరుపుతున్నాం. దానికి మీరు ఆహ్వాన పన్ను వేయడానికి రావాలి అని అంటే చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళొకసారి మనందరం పాత రోజుల్ని గుర్తు చేసుకొని ఇక్కడ ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 40 ఏళ్ల కాలంలో నేను 86లో ఈ వరంగల్ సిటీకి వచ్చిన అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని ఇప్పుడు 2026లో చూస్తే చాలా మార్పులు వచ్చినాయి. ఆ మార్పులకు అనుగుణంగా అనేక సమావేశాలు అట్లాగే ఉద్యమాలు జరిగినాయి. వీటి నుండి అనేక గుణపాఠాలు తీసుకున్నాం. అయినా కూడా ఈ దేశంలో చాలా అన్యాయానికి గురైనది భారతదేశ రైతాంగం. ఈ రైతాంగ ఉద్యమాలు ఆ రోజు బ్రహ్మాండంగా నడిచినాయి. ఇంతకుముందే మన గురువులు చెప్పినారు, వెంకటనారాయణ గారు అట్లాగే వినాయక రెడ్డి గారు. ఆ రోజు ఓంకార్ గారు మాట్లాడుతూ ఉంటే విషయాల మీద మొత్తం ప్రజానీకము దాన్ని గమనించేది. కానీ ఇప్పుడు అటువంటి చర్చలే జరగట్లేదు, పార్లమెంట్లో జరగట్లేదు, అట్లాగే అసెంబ్లీలో జరగట్లేదు. మరీ దుర్మార్గంగా మనం చూసాం. కేంద్ర ప్రభుత్వం 3 రైతాంగ వ్యతిరేక చట్టాలు చేస్తే ఎస్కేఎం మీ అందరికీ తెలుసు, సంయుక్త కిసాన్ మోర్చా పేరు మీద ఢిల్లీలో బ్రహ్మాండమైనటువంటి మూవ్మెంట్ జరిగింది. అది మామూలు మూవ్మెంట్ కాదు. అయితే ఆ మూవ్మెంట్ ఇప్పుడే మీరు చెప్పుకున్నట్టు, మీరు కూడా అర్థం చేసుకున్నట్టు దక్షిణాదిలో జరగలేదు. ఎందుకు కారణం అంటే భారతదేశంలో వస్తున్నటువంటి మార్పులను అధ్యయనం చేయడంలో, అన్వయించుకోవడంలో ఉన్నటువంటి విభేదాల వల్ల ఒక ప్రాంతం ప్రజలు లేదా ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు కదిలినప్పుడు మరొక ప్రాంతానికి, మరొక వర్గానికి సంబంధించిన ప్రజల్లో కదలిక రావడం లేదు. కారణం ఏంటి అంటే మన మనసులోనే ఈ రకమైనటువంటి భావజాలాన్ని చొప్పించే విధంగా ఈ దేశంలో స్వాతంత్రానంతరం ఏర్పాటు జరిగింది. అందుకు అనుగుణంగానే మనం ఈరోజు ఏవైతే ప్రధానమైనటువంటి శత్రువులుగా లేదా ప్రధానమైనటువంటి మనకు సమస్యగా ఉన్నటువంటి సనాతన ధర్మం, దానికి వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని మనం పెంపొందించే క్రమంలో వస్తున్నటువంటి ఇబ్బందుల్ని మీరు ప్రాక్టికల్గా ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ అట్లాగే జేకేఎస్ ఈ 2 సంస్థల యొక్క మహాసభలు ఇక్కడ సంయుక్తంగా నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ మహాసభలు రేపు భవిష్యత్తులో వరంగల్ నుండే దేశానికి ఒక దిక్సూచి చూపించేలాగా మీరు విధాన నిర్ణయాలు చేస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. మేము ఇంతకుముందు మన సాగర్ మిత్రుడు అట్లాగే రమేష్ తర్వాత రామస్వామి మీ అందరం చాలా సందర్భాలలో మాట్లాడుతున్నప్పుడు, అట్లాగే నగేష్ కూడా మాట్లాడుతున్నప్పుడు వచ్చేటువంటి సమస్యలు ఏంటి అని అంటే చాలా విషయాలలో మనకు స్పష్టత కొరబడుతూ ఉన్నది. అది ప్రత్యేకంగా మనకు వెంకటనారాయణ సార్ కూడా చెప్పినారు. వామపక్ష ఉద్యమాలలో మనం ఆ పెద్ద పార్టీలు అనుకున్న వాటిని వదిలేద్దాం, చిన్న వాళ్ళందరం ఒకటైదాం, వాళ్ళకు ఒక బుద్ధి తెప్పించే విధంగా మనం చర్యలు తీసుకొని ముందుకు పోదాం. అందుకు మేము రెడీ ఉన్నాం. పోయినసారి ఎలక్షన్స్ ముందు ఎంసీపీఐయు పార్టీ ఆఫీసులోనే నేనే వచ్చి సార్కు తెలుసు గాజరయ్య గారికి అక్కడ మీటింగ్ పెట్టాం. అంతకంత ముందు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెట్టాం. చిన్న పార్టీలన్నింటినీ ఒక్క త్రాటి మీదకి తీసుకురావాలని చెప్పి తీసుకొచ్చినాం. అట్లాగే బిఎల్ఎఫ్ పెట్టి అందులోకి వెళ్ళిపోయినటువంటి సిపిఎం ఈ రోజు దాని పరిస్థితి ఏందో మనం చూస్తూ ఉన్నాం. ఆ పార్టీని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అయినా కూడా మనం బహిరంగంగా వాళ్ళని విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. మనం అంతర్గతమైనటువంటి ఇటువంటి సమావేశాలలో మాట్లాడుకుంటూనే వాళ్ళందరినీ కూడా కలుపుకొని వచ్చి ఒక పెద్ద విస్తృతమైనటువంటి రైతాంగ ఉద్యమాన్ని జరపాల్సినటువంటి అవసరం ఉంది. రైతులకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్యల్లో ఇప్పుడు సార్ చెప్పినాడు, మన కేంద్ర ప్రభుత్వం అనేక విషయాలలో అమెరికాకు అనుగుణంగా ట్రంప్ చెప్పినట్టుగా నడుస్తూ ఉన్నాడు. అందరికీ క్షణాల్లో తెలిసిపోతా ఉన్నది. ఇప్పుడు యూత్ అంతా ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుంటా ఉన్నారు. అయితే కొత్త సమస్యలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఆ కొత్త సమస్యల్ని మనం పట్టుకొని యూత్ని కదిలించవచ్చు. ఆ రకంగా మనము రైతాంగ సమస్యలని, యూత్ సమస్యల్ని రెండింటినీ కూడా కలుపుకొని ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే దాంట్లో విద్యార్థుల యొక్క పాత్రను కూడా మనం ఇనుమడింపజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలో ఎంసీపీఐ పార్టీ 2 దండలతోటి ఉన్నటువంటి ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ రేపు మే 12, 13, 14 తారీఖులలో నిర్వహించబోయేటువంటి బహిరంగ సభ మొట్టమొదలు 12వ తారీఖు నాడు, అట్లాగే 13, 14వ తారీఖు నాడు నిర్వహించబోయేటువంటి ప్రతినిధుల సభకు మనం ఎంతో చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేయడంలో అనేక మంది పెద్ద వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తలా ఒక చేయి వేస్తేనే ఈ మహాసభ సక్సెస్ అవుతుంది. ఆ క్రమంలో మీరందరూ కూడా ఏ రకమైనటువంటి పని చెప్తే మేము ఆ పని చేయడానికి కూడా నా వంతుగా నేను సిద్ధంగా ఉన్నానని చెప్తూ, అదే సందర్భంలో మనము ఖచ్చితంగా యూనిటీగా ఉంటూ ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగంతో పాటు మిగతా సెక్షన్స్ అన్నింటినీ కలుపుకొని వచ్చేటువంటి విధంగా
ఉద్యమాలు చేయడానికి పూనుకుంటారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతాభి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. డాక్టర్ వీరస్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏకేక రాష్ట్ర